ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఆటో కార్మికులందరూ కూడా ముందుగా మా యొక్క IFTU భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున విప్లవం తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా మరి స్త్రీలకి ఉచిత బస్సు ఏదైతే పెట్టారో ఈ ఉచిత బస్సు వల్ల ఎవరైతే లక్షలాది మంది కార్మికులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రయాణం చేసుకుంటూ ఆటోల మీద జీవనం కొనసాగిస్తా ఉన్నారు. మరి ఈ యొక్క కార్మికులకి గత ప్రభుత్వం ఉడతాబద్దిగా ఎంతో కొంత సాయం చేసింది. ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయ సహకారాల కార్మికులకు అందించకుండా ఈ రోజు మరి వాళ్ళు బతుకుతూ ఉంటే మరి ఈ ఉచిత బస్సు పెట్టి మరి ఆటో కార్మికుల్ని పొట్టనే కొడతా ఉంది. దాంట్లో ఈ రోజు ఆటో రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు SC, ST, BC వర్గాలకు చెందినటువంటి ఓసీల్లో మరి చిన్న చితగా ఉన్నటువంటి కార్మికులు ఈ రోజు మరి రోడ్డు మీద బతుకుతా ఉన్నారు. ఈ రోజు ఈ ఉచిత బస్సు తీసుకురావడం వల్ల మరి లక్షలాది మంది కార్మికులు మరి బతుకుడు గిరందనకరంగా మారుతా ఉన్నాయి. జీవో నంబర్ 21 తీసుకొచ్చారు, దాన్ని తక్షణమే రద్దు చేయాలని, అదే విధంగా ఈ ఉచిత బస్సు వల్ల నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులు కుటుంబాలు పోషణ వాళ్ళు జీవించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకి 30,000 రూపాయలు మరి ఆ కుటుంబానికి, ప్రతి కార్మిక కుటుంబానికి 30,000 రూపాయలు ఇవ్వాలనేసి సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది మరి చదువుకుని రోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఆటోలు మరి కొనుక్కుని ప్రభుత్వం లోన్లు ఇవ్వకపోతే, బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ లో లక్షలాది రూపాయలు మరి పెట్టి ఈ ఆటోలు కొనుక్కుని ఫైనాన్స్ లో తెచ్చుకుని ఇవాళ అప్పుడు సప్పుడు చేసి ఇవాళ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అందుకే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి మన కార్మిక శాఖ మంత్రి గారు కూడా మన దగ్గరలో అందుబాటులో ఉన్నారు. కార్మిక శాఖ మంత్రులు కూడా ఈ యొక్క సమస్యని, ఆటో కార్మికుల సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమస్య ఉంది, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలనేసి కార్మిక శాఖ మంత్రి గారు కూడా ఈ సందర్భంగా ఈ ధర్నా నిరసన సందర్భంగా ఆయన మేము డిమాండ్ గుర్తు చేస్తున్నాం. ఈ ఆటో యూనియన్ల నిరసన దేనికంటే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 లో భాగంగా ఈ శక్తి పథకాన్ని విడుదల చేసింది. మరి ఇంతవరకు అయితే మాకు ప్రజలకి మమేకంగా ఉండేది. ఈ పథకం ద్వారా ప్రతి స్త్రీ కూడా స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకుంటుంది. దాని ద్వారా మా ఆటో కార్మికుల ఉపాధి కోల్పోయింది. మేము ఆటో వేసుకుని వెళ్తుంటే ఏ ఒక్కరూ ఎక్కడం లేదు. దాని ద్వారా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఫైనాన్షియల్ కట్టలేక, ఇన్సూరెన్స్లు కట్టలేక, బండి రికార్డును బ్రతికించుకోలేక మేము నానా తంటాలు పడుతున్నాం. మరి ఈ విధంగా చేస్తే మేము ఆత్మహత్యలే మాకు శరణం. ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా ఆటో యూనియన్ల మద్దతు కోరి మా ఆటో డ్రైవర్లందరూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేయండి, ఓటు వేసిన వెంటనే మిమ్మల్ని మేము మంచి రంగంలో మిమ్మల్ని తీర్చిదిద్దుదాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆటో ఎక్కి మా అందరిని ఆదుకుంటాను, సోలార్ని తీసుకొస్తాను, సోలార్ని పైన పెట్టి పెట్టుబడి లేకుండా మీకు ఆదాయాన్ని మీకు సమకూరుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా మేము చాలా సార్లు తెలియపరుచుకున్నాం. ఆఖరికి భిక్షాటన కూడా చేసాం. ఈ భిక్షాటన కూడా చేసినా కానీ ఈ ప్రభుత్వం నిద్రపోతుంది, ముందు నిద్రపోతుంది. ఇప్పటికైనా ఆదుకొని మరి మమ్మల్ని, మా ఆటో కార్మికుల కుటుంబాలని మరి మమ్మల్ని ప్రథమ మెట్టెక్కిస్తారో లేకపోతే వాటికే ఈడిస్తారో ఇది మీకే విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి.